అందరికీ నమస్తే. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారం చేపట్టిన కాలం నుంచి ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. గతంలో అడవిలో ఉన్న ఆదివాసులకు ఇచ్చిన మాట ప్రకారం అడవిలో ఉన్న ఆదివాసులకు రోడ్లు నిర్మించారు, వారికి కరెంటు సప్లైని ఇప్పించారు. అలాగే వారు ఎన్నడూ మెట్లు అంటే చెప్పులు వేసుకొని తిరిగే వ్యక్తులు కాదు. అలాంటి వారికి ప్రతి ఒక్కరికి ఆయన సొంత నిధులతో వారికి చెప్పులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు ఈ రోజున అడవిలో ఉన్న ఆదివాసులంతా కూడా చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అనాథలకు అంటే దాదాపుగా 42 మంది అనాథలు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నారని తెలుసుకొని ఆ 42 మందికి పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న నెల జీతం మొత్తం ఆ 42 మందికి ప్రతి నెల ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకొని అనాథలు ఉన్న 42 మందిని ఆయన జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరికి పిలిపించుకొని ఆ 42 మందికి ఆయన ఆ ఆఫీసులో వారికి మాట ఇచ్చిన ప్రకారమే వారికి ప్రతి నెల ఏదైతే పెన్షన్ ప్రతి నెల పంచుతున్నారో అదేవిధంగా ఈ 42 మందికి పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న 2,10,000 జీతాన్ని ఈ 42 మందికి ఒక్కొక్కరికి 5,000 చొప్పున ప్రతి ఒక్కరికి ప్రతి నెల పింఛను అందజేయాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. సో ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సేవ చేయడంలో ఎనలేని గుర్తింపు పొందారు. ఆయన ప్రజల కోసం పుట్టిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో కొన్ని కోట్ల రూపాయలను ప్రజలకు పంచడం మనం చూస్తూనే ఉన్నాం. సో మనం మంచి చేసే వారి గురించి మాట్లాడడంలో ఎలాంటి డోకా లేకుండా మాట్లాడాల అన్నదే నా ఉద్దేశం. సో మీరు ఏ విధంగానైనా అనుకోండి. సో ఈయన పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చినట్టున్నారు, ఈయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. సో నేను అలా మాట్లాడను. మంచి చేసేవారి గురించి మంచిగానే మాట్లాడతా, చెడు చేసేవారి గురించి చెడుగానే మాట్లాడతా. పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారం ఉన్న టైంలో ఒక విధంగా అయితే చేయలేదు, అధికారం లేని టైంలో ఆయన ఒక విధంగా చేయలేదు. లేని టైంలో ప్రజలకు సేవను అందించారు, ఉన్న టైంలో కూడా ప్రజలకు సేవను అందిస్తూనే ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన మంచి పరిపాలన ప్రజలకు అందించడం జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారిని గుర్తించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ 42 మందికి అనాథలకు ఈ మంచి నిర్ణయానికి పవన్ కళ్యాణ్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.